అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో టెంపుల్ వ్లాగ్ అన్నమాట। ఈ టెంపుల్ వ్లాగ్ ఏంటంటే శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి వారి ఆలయం అండి। ఇది వచ్చేసి కృష్ణా జిల్లా కలిదిండి మండలం భోగేశ్వరం గ్రామంలో ఉంది। ఈ ఆలయానికి మేము కార్తీక మాసంలో వెళ్ళామన్నమాట। సో వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది। సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి। అన్నీ కూడా ఈ ఆలయాన్ని చూపిస్తూ మీకు వివరిస్తాను। సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి వారు భక్తుల పాలిట కొంగు బంగారం అండి। ఇక్కడ ఈ ఆలయానికి దక్షిణ కాశీ అని కూడా పేరు ఉంది। మహాశివరాత్రికి 5 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయన్నమాట। ఇక్కడి కోనేరు కూడా చాలా ప్రత్యేకత ఉందండి। కోనేరుకు చేరుకోవడానికి ఆలయం పక్క నుంచి ఇలా దారి ఉందన్నమాట। మీరు చూస్తున్నది అదే దారి। ఈ కోనేరుని పంచబుగ్గల కోనేరు అని అంటారు, ఎందుకంటే ఇందులో పంచబుగ్గలు ఉన్నాయని ప్రతీతి। భక్తులు ఈ కోనేరులోకి దిగి హరహర అంటే బుడబుడామంటూ నీరు పైకి లేస్తుందండి। మనం ఈ దృశ్యాన్ని నేటికి చూడవచ్చు। ఇక్కడ చూడండి, హరహర నిజంగానే ఇక్కడ హరహర అంటే నీటిలోంచి ఏవో చిన్న చిన్న బుడగలు వస్తున్నాయండి। అందుకేనండి ఇక్కడి కోనేరు చాలా పవిత్రమైందని చెప్తూ ఉంటారు। ఇక ఇప్పుడు స్వామివారి విశిష్టత తెలుసుకుందాము। మహాశివరాత్రికి ముందు రోజు స్వామివారికి కళ్యాణం జరుగుతుందట। తరువాత మహాశివరాత్రి అయిన తర్వాత 5 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు। కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి లక్షల్లో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారట। ఇప్పుడైతే స్వామివారి చరిత్ర తెలుసుకుందాము। స్వామివారి ఆలయం కలిదిండికి తూర్పు ఆగ్నేయంలో ఉంటుందటండి। ఇది చాలా పురాతనమైన ఆలయం। వెంగిరాజు రాజరాజ చోళుని కుమారుడు రాజరాజ నరేంద్రుని కాలంలో ఒక రైతు పొలంలో దుక్కి దున్నుతుండగా నాగలి కర్రకు తగిలి భూమిలో నుండి నెత్తురు పారి స్వయంభూలింగం బయటపడిందని చెబుతూ ఉంటారు। స్వామివారిని బయటకు తీసి చూడగా లింగాకారం ఒకవైపు విరిగినట్లుగా ఉండడంతో ఆ భాగాన్ని అతికించినట్లు ప్రచారంలో ఉంది। ఇప్పటికీ లింగాకారంలోని ఒక భాగం అతికించినట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది। అతికించిన భాగంలో చెమరుస్తున్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది। అక్కడి నుండి లింగాన్ని తీసుకుని వచ్చేందుకు భక్తులు ప్రయత్నించారటండి, కానీ విఫలమయ్యారట। కోడికూత రోకలిపోటు వినలేనని భక్తులకు కలలో కనిపించి స్వామివారు చెప్పారట। దీంతో లింగాకారం బయటపడిన ప్రాంతంలోనే ఆలయాన్ని నిర్మించారట। ఇప్పుడు స్వామివారి పాదాల గుర్తుల గురించి తెలుసుకుందాము। పూర్వం వర్షాకాలంలో స్వామివారి నిత్యార్చనకు తీవ్ర జాప్యం జరిగేదటండి। ఒకసారి స్వామివారు ధ్వజస్తంభం పైకి ఎక్కి చూస్తూ అర్చకుల రాకను గమనించి దూకడంతో నేలపైన స్వామివారు పాదాల గుర్తులు ఏర్పడ్డాయట। నేటికి మనం వీటిని చూడవచ్చు। అప్పటి నుండి ప్రతి ఏటా మాఘబహుళ ఏకాదశి నుండి అమావాస్య వరకు శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామికి ఇక్కడ పంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు। చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి వారి ఆలయాన్ని। ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి। మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయన్నమాట। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।